చాలామంది అడుగుతుంటారండి డయాబెటిస్‌ని రివర్స్ చేయొచ్చా అని. సో, దానికంటే ముందు ప్రీ డయాబెటిస్ అండ్ డయాబెటిస్ ఇవి ఏంటనేది మీకు తెలియాలి. ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటే డయాబెటిస్ అప్పుడే స్టార్ట్ అయ్యే ముందు మన బాడీలో ఏవైతే మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ జరుగుతుంటే ఆ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్‌లో గాని మనం డిటెక్ట్ చేయగలిగితే ఈ స్టేజ్‌లోనే మనం జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే ఈ టైప్ 2 డయాబెటిస్ కంటే ముందుండే ప్రీ డయాబెటిక్ స్టేట్‌లోనే డయాబెటిక్స్‌లో ఉండే మనకి ఏవైతే కాంప్లికేషన్స్ హార్ట్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ వీటి మార్పులు మనకి ప్రీ డయాబెటిక్ స్టేట్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో, ఈ స్టేజ్‌లో మీరు డిటెక్ట్ చేసుకోగలిగితే ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటే అటు ప్రీ డయాబెటిస్‌ని రివర్స్ చేయొచ్చు. డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ ఆ కాంప్లికేషన్స్ కూడా మనం డిలే చేయొచ్చు. సో, ప్రీ డయాబెటిక్ అని ఎప్పుడు అంటామంటే హెచ్‌బీఏవన్సీ అని ఉంటుంది. గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. అంటే గత 3 నెలలుగా మీ షుగర్ అనేది ఎంత కంట్రోల్‌లో ఉందనేది ఆ పర్సెంటేజ్ అనమాట. ఇది 5.9-6.4 మధ్యలో ఉన్నప్పుడు దీన్ని ప్రీ డయాబెటిస్ అంటాం. సో, ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఫాస్టింగ్ షుగర్ 100-126 మధ్యలో ఉన్న ప్రీ డయాబెటిస్ అంటాం. సో, ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు గానీ మీరు ప్రీ డయాబెటిస్ డిటెక్ట్ చేసుకోగలిగితే దాన్ని రివర్స్ చేయడం అనేది చేయొచ్చు. మరి ఎలా రివర్స్ చేస్తాము? ముఖ్యంగా అసలు మీకు ఉందా లేదా అనేది మీరు ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి షుగర్ ఉందా లేదా అనేది. సో, అదేంటంటే మీరేమన్నా ఓవర్ వెయిట్ ఉన్నా, ఫీమేల్స్‌లో అయితే మీకేమైనా పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నా అండ్ మీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా డయాబెటిస్‌ది అండ్ ఏమైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ ఉన్నా మీకు ఆల్రెడీ అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఉంది, 30 ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్నవాళ్ళు మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేజ్‌లో మీరు ఎక్సర్సైజ్, మీరు వెయిట్ తగ్గి, డైట్ కంట్రోల్ చేసుకోగలిగితే మీ ప్రీ డయాబెటిక్ స్టేట్‌ని రివర్స్ చేసుకోవచ్చు. బట్ వన్స్ డయాబెటిస్ స్టార్ట్ అయిందంటే మీకేమవుతుందంటే అండి అక్కడ ఇన్సులిన్ రిలీజెస్ బీటా సెల్ రిజర్వ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో, ఈ టైంలో ఏంటంటే మీరు డైట్ కంట్రోల్‌తో ట్రై చేయొచ్చు. బట్ ఒక స్టేట్ తర్వాత బీటా సెల్స్ బాగా తగ్గిపోయినప్పుడు ఇన్సులిన్ రిలీజ్ చేసేవి. ఆ టైంలో ఉట్టి డైట్ కంట్రోల్ అనేది సరిపోదనమాట. మీరు కంపల్సరీ మెడికేషన్స్ మీద ఉండాలి. బట్ ప్రీ డయాబెటిస్‌ని డెఫినెట్‌గా రివర్స్ చేయొచ్చు. బట్ వన్స్ డయాబెటిస్ సెటిల్ అయితే మీరు కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు గానీ దాన్ని కంప్లీట్‌గా అంటే తగ్గిపోయింది గదా అని మళ్ళీ రొటీన్ లైఫ్ స్టైల్‌కి స్విచ్ అయిపోయి అన్నీ తినడం అనేది వీలు కాదు.